మనం ఏం చూస్తున్నాము? ఆ తెర మీద ఆడుతున్నటువంటి నాట్యాన్ని చూస్తున్నాం, కథను చూస్తున్నాం, సినిమాను చూస్తున్నాం, చలన చిత్రము అంతా అయిపోయిన తర్వాత జనగణమన పాడేసిన తర్వాత ఆ లైట్ వెలుగులో మనకేం కనిపిస్తుందండి? ఏ బొమ్మ, ఏ రంగు, ఏ వికారము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కర్టెన్ కదా మనకు కనిపిస్తుంది. అది విశ్వేశ్వరుడు. ఈ ఆడేటువంటి నాటకం అంతా కూడా విశ్వము. ఇది తెలియాలి, అది తెలియాలి మనకి. కనుక పరీక్షిత్తు అడుగుతున్నాడు, అదీనుంగాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంగమం బెట్లు కలిగే. భూతంతో కలయిక అనేటువంటి, భూతాలంటే పంచభూతాలు, పృథివ్యప్ తేజో వాయు ఆకాశాలు, నేల, నిప్పు, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఈ 5 వీటితో సంపర్కం కలిగింది. మనం ఏం చేస్తూ ఉంటాం చూడండి, మనం కూడా లోకంలో 2 వస్తువుల్ని కలిపామనుకోండి, కొత్త వస్తువు తయారవుతోంది, కొత్త గుణం ఏర్పడుతోంది. అంతే కదా? ఓ పచ్చడి చేసుకుంటాం, మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడిలో 4-5 పదార్థాల యొక్క కూర్పు ఉంటుంది. కేవలము మామిడికాయ తిన్న రుచి మాత్రమే ఉండదు. కేవలము ఆవపిండి అనేటువంటిది నోట్లో వేసుకుంటే ఆ రుచి రాదు. కేవలము ఉప్పు కాదు, అందులో ఉండే శనగగింజలు కాదు, నూనె కాదు, వీటన్నిటికీ ఒక్కొక్క వస్తువు యొక్క గుణము కొంచెం 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 రెండవ దాంట్లో ప్రవేశించి అదంతా ఒక క్రొత్త రుచిని కలిగిస్తుంది. ఆ విధంగానే భూత సంగము వల్ల అనేకమైనటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి, సృష్టి అంతా ఏర్పడింది. భూత సంగమం ఏ ప్రకారం బునన్గలిగే అంటే ఏమిటి అడుగుతున్నాడనమాట ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్న పరీక్షిత్తుకు వచ్చింది, ఈ ప్రపంచ ఉత్పత్తి ఎలా జరిగింది? ప్రపంచ ఉత్పత్తి దేనివల్ల జరిగింది? భూత సంగమం వల్లనే జరిగింది. అది నిర్నిమిత్తంబో కర్మంబునంజేసియో ఆ క్రమంబునా కెరింగింపుము. అది నిర్నిమిత్తము. నిర్నిమిత్తం అంటే ఏ కారణం లేకుండా అట జరిగిపోతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టులో మంచి శ్రేష్టమైనటువంటి పండు ఒకదాని కనిపిస్తే మనం కర్ర పుచ్చుకుని దాన్ని కొట్టి కింద తీసుకుంటున్నాం. లేదు, అదొక పద్ధతి. ఆ పండు బాగా పాకానికి వచ్చిన తర్వాత ఒక స్థితిలో పట్టు, ఆ తొడిమ పట్టు నుండి జారిపోతుంది. ఆ జారిపోవటం సహజం. మనం జారే చేస్తే అది కృత్రిమం. ఈ సృష్టి అంతా అలా కృత్రిమంగా ఏర్పడిందా, సహజంగా ఏర్పడిందా అని పరీక్షిత్తుకి ప్రశ్న వచ్చింది అని అంటున్నాడు. ఇంకా చెబుతున్నాడు, ఇక్కడ మన ఈ జనమేజయుని ప్రశ్న చాలా సుదీర్ఘమైన ప్రశ్న. ప్రశ్నపత్రం చాలా పెద్దగా ఉంది. ఎవ్వని నాభియందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబువడమే అందుదయించి సర్వావయవ స్ఫూర్తి తనరారునట్టి పితామహుండు కణగి ఎవ్వని అనుగ్రహమున నిఖిల భూతముల సృజించే ఉత్కంఠతోడ అట్టి విధాత ఏ అనువున సర్వేషు రూపంబు కనుగొనె రుచిరభంగి ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నడినజునకును ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబుగలదే చెబుమా అతి దయాసాంద్ర యోగి కులాబ్ధిచంద్ర. ఆ సుఖమహర్షిని 2 సంబోధనలతో చెప్తున్నాడు. అతి దయాసాంద్ర, నీ దయ చాలా ద్రవంలాగా ఉంది. అంటే ద్రవమైనటువంటిది ఎక్కడో ఒక చోట నిలిచిపోదు, అవతల వాళ్ళకి లోపలికి ప్రవేశిస్తుంది. అటువంటి దయగలిగినటువంటి వాడు. యోగి కుల అబ్ధిచంద్ర, యోగుల కులము అనేటువంటి సముద్రానికి చంద్రుడి వంటి వాడివి. యోగి అని అంటే పరమాత్మ జ్ఞానంతో యోగము కలిగిన వాడు అని. అటువంటి యోగి కులముకు అబ్ధికి చంద్రుడి వంటి ఓ సుఖమహర్షి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అడిగారు. నిన్నే భగవద్గీతలో ఏం చెప్పారంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని చెప్పారు. ఇది సంప్రదాయం అంటారు. మహావిషయాలు వేటిని కూడా నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని ధర్మశాస్త్రం చెబుతోంది. అడగందే ఎవరికి ఏమీ చెప్పవద్దు. అందులో మహావిషయాలు వేదాంత రహస్యాలనేవి అసలు చెప్పకూడదు అని అన్నారు. ఏమిటండి, ఎందుకండి అని అంటే, చెబితే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అవతలవాడు దాన్ని సరిగా వినియోగించుకోడు. వాడికి థర్స్ట్ ఉండాలి, దాహం ఉండాలి, తెలుసుకోవాలి అనేటువంటి విపరీతమైన అత్యధికమైనటువంటి కోరిక ఉండాలి. ఆ ఉన్నప్పుడు వాడు అడగాలి. ఎట్టా అడగాలిట? చాలా జాగ్రత్తగా దానికి ఒక పద్ధతి చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన, మొట్టమొదటిగా ప్రణిపాతం చేయాలన్నారు. సాష్టాంగ దండ ప్రణామం చేయాలి గురువుగారికి. అష్టాంగ దండ ప్రణామం, 8 అంగములతో కూడిన దండము వలె చేసేటువంటి నమస్కారం అన్నమాట. దాన్ని చేయాలి. ఎందుకు చేయాలండి? గురువుగారికి ఏమీ ఎందుకంత పొగరు? నాకు సాష్టాంగ దండ ప్రణామం చేయాలి అని ఎందుకు అనుశాసిస్తున్నాడు? దానివల్ల ఆయనకేం ప్రయోజనం వస్తుంది? ఆయనకేం ప్రయోజనం రాదు, మనకి ప్రయోజనం వస్తుంది. సాష్టాంగ దండ ప్రణామం చేయటం అంటే అర్థం ఏమిటంటే, నాలోని అహంకారము అనేది లేకుండా చేసుకుంటున్నాను అని చెప్పటం.